అందరికీ నమస్కారం. నేను మీ కుమార్ రాజాన. లాస్ట్ టైం మీకు మ్యూజియం అండ్ వేణుగోపాల టెంపుల్ చూపించాను. ఇప్పుడు మల్లమ్మదేవి కోట ఇప్పుడు గెస్ట్ హౌస్లో వాడుతున్నారట. పదండి చూద్దాం, లేట్ చేయకుండా. వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇదే ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఒకప్పుడు ఉద్యానవనం రాణివారిది. ఇప్పుడు సపోటా తోటగా ఇలాగా ఇక్కడ ఉన్న వాళ్ళతో మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగా ఈ ఎంట్రన్స్ నుండి అలా లోపలికి వెళ్ళాలి. బాగుంది కదండి. కోట మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. కోట చాలా అందంగా ఉంది, చూడడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూద్దాం లోపలికి వెళ్ళి. అక్కడ మ్యూజియం దగ్గర చూపించాం కదా, ఈ లోపల ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. మెయింటెనెన్స్ పదండి. ఇలాగే ఈ ఎంట్రన్స్ అన్నమాట. మీకు కొంచెం బాగా నీట్గా అందంగా కనిపించాలనుకుని అలా ఆగి తీస్తున్నాను. అప్పట్లోనే అది వాటర్ ఫాల్, ఏదో కుండి అన్నమాట, వాటర్ కుండి. చూడండి, ఇది వే లోపలికి వెళ్ళడానికి దారి. ఎంట్రన్స్ గేట్ అండి. గేట్ అంటే ఇది గేట్ కాదు, ఇంకా ఎంట్రన్స్ ముందు పెద్ద చాలా పెహరీ గేట్ ఉంటుందండి. ఈ కోట లోపలికి రావడానికి చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ గేట్ అన్నమాట అది. చూడండి, లోపలికి వెళ్దాం పదండి. కోట లోపలికి అడుగెట్టాం. ఒకసారి లెఫ్ట్ సైడ్ నుండి ఒకసారి చూద్దాం అండి. అలా కెమెరా తిప్పి చూద్దాం. చూడండి ఒకసారి, ఎంట్రన్స్ బాగుంది కదండి. చూడండి, లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాను. అప్పట్లో కట్టడం అన్నీ అక్కడ వాళ్ళకి అడిగానండి. ఇది పునాది లేదట. పునాది లేకుండా రాయి మీద రాయి పేర్చి, అలాగా ఒక రాయి మీద రాయి పేర్చి అలా కట్టిన స్తంభాలు అనమాట. ఈ రైట్ సైడ్ నుండి ఇది బాగుంది కదండి. రాజావారు ముందు దర్శించుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ గెస్ట్ హౌస్ గానే వాడుతున్నారండి. ఇక్కడ ప్రత్యేకించి ఏవైనా సరే అక్కడ మ్యూజియం, లాస్ట్ టైం కోటలో చూసే మ్యూజియం అలాంటివి ఏమి లేవు. ఇది ఎలిజబెత్ రాణి విక్టోరియా, విక్టోరియా, క్వీన్ విక్టోరియా 1837-1901 వరకు. అలాగే ప్రతి రూమ్లోని గోడకి అలాగా జింక తలలు, జింక కొమ్ములు అవి అన్నమాట తగిలించి ఉంది. దాని తోడుగా ఇక్కడ చూద్దాం అనుకున్నవి అవి గెస్ట్ హౌస్గా వాడుతున్నారు కాబట్టి ఆ పాత ఫర్నిచర్స్, పాతవి ఏవి ఉన్నా ఇవి మామూలుగా ఇప్పుడు రెగ్యులర్ వాడుతున్నారు. ఎవరైనా గెస్ట్లు గట్టా వస్తే ఇక్కడ ఉండి ఇది ప్రస్తుతానికి డైనింగ్ టేబుల్ లాగా వాడుతున్నారట. కానీ వస్తువులు మాత్రం ఆ కుర్చీలు అవి పాతవేనండి. చాలా కాలం, చాలా పురాతనమైనవి, చాలా బాగున్నాయి కదండి. ఇంకో రూమ్ వచ్చాం, మరొక రూమ్కి. ఇందులో 3 రూమ్లు మాత్రమే ఎలా ఉందండి, మిగిలినవన్నిటి తాళాలు వేసే ఉంది. ఏ రూమ్ కూడా పంపించలేదు. అలాగా మరి ఇంకా వెళ్దామా అన్నా దానికి కూడా వెళ్ళడానికి లేవండి, తాళాలు కూడా లేవు అని చెప్పారు. ఈ ఎంట్రన్స్లోని ఇంకో రూమ్లో కృష్ణుని విగ్రహం వచ్చి దీంట్లో మ్యూజియంలో పెట్టారండి. బాగుంది. కోట అయితే మాత్రం చూడడానికి చాలా బాగుందండి. కోట బయట నుండి ఇందాక మీకు సరిగ్గా చూపించలేకపోయినా, తర్వాత మళ్ళీ ఇంక లాస్ట్ రౌండ్ కూడా చూపిస్తాను చూడండి. ఉంది ఈ గోడ పైన కూడా అలాగే జింక కొమ్ములు తల తయారు చేయించి, చెక్కలతో తయారు చేయించి కొమ్ములు పెట్టించారట. అలా పూర్వం వేటాడిన జింక తలలు, కొమ్ములు. ఇది కుర్చీ కాదు, డ్రెస్సింగ్ టేబుల్ కూడా కాదు. ఏంటో మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇందాక చూపించింది
చూడండి, ప్రతి ఒక్క ద్వారం ముందు, గుమ్మం ముందు ఏదో ఒక జంతువు తలని అలంకరించారు. ఇప్పుడు చూడండి, బాగా దగ్గరగా జూమ్ చేసి అలా తీసాను. ట్యూన్ బాగుంది కదండి. అప్పుడు వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ అండి ఇది. ట్యూన్ విక్టోరియా 1837 to 1901. బాగుంది కదండి. ఇది మరొక రూమ్ అండి. ఈ లివింగ్ హాల్ అనుకుంటాను. తర్వాత ఇది వచ్చి పాతదేనండి, ఎప్పటి నుండి ఉన్నదే, బాగుంది. ఆ తర్వాత వచ్చి వీళ్ళు పూజించే దేవుడు అనుకుంటాను, అతను ఎప్పటి నుండో ఉంది ఆ విగ్రహం, ఆ పటం అని వాళ్ళు చెప్పారు. ఎవరో కానీ కామెంట్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రాజావారు ఆయన జ్ఞాపకార్థం మాత్రం అలా ఫోటో ఫ్రేమ్ చాలా పెద్ద కట్టించుకొని ఉంచారండి. బాగుంది, చాలా బాగుందండి. నైస్. మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించాను. కానీ లోపలైతే ప్రత్యేకించి ఇంకేమీ ఎక్కడికి ఎలా చేయనివ్వటం లేదు. అయితే బయటకు వచ్చామండి ఇప్పుడు. అదిగోండి చూడండి, ఈ చివర నుండి ఆ చివరి వరకు అలా ఉంది. స్తంభాలు కూడా రాళ్ళతో కట్టినవేనండి, ఒకరాయి పేర్చి అలా కట్టినవే. కిందన చూసారు, ఫౌండేషన్ లేదు రాళ్ళకి. తర్వాత ముందు ఎంట్రన్స్లో మీకు మెట్లు చూపించాను కదండి, ఆ మెట్లుని పైకి వెళ్దాం అనేసి పైకి వెళ్తే అక్కడ వచ్చేసి గ్రిల్స్తోని మొత్తం వెల్డింగ్ చేసి పైకి ఎవరు రానివ్వకుండా అక్కడ క్లోజ్ చేశారండి. ఎవరు కూడా పైకి వెళ్ళడానికి లేదట. జస్ట్ కింద ఒక ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఎవరికైనా ఎలా పైకి వెళ్ళడానికి. ఇది చూడండి, గ్రిల్స్ అదిగోండి. ఏ రకంగానూ పైకి వెళ్ళడానికి అవకాశం లేదనమాట. ఇది కోట నుండి బయటకు వచ్చిన తర్వాత వెనక సైడ్ అండి, వెనక వైపు చూడండి. ఆ ఫస్ట్ ఫ్లోరే చూసామండి, ఆ పైన ఉన్న ఫ్లోర్కి మాత్రం పంపించలేదు. ఆ గ్రిల్స్ అలా ఉంది, ఆడికి వెళ్ళకూడదండి, ఎవరు వెళ్ళకూడదు అని చెప్పారు. చూడండి అంత చక్కగా అప్పట్లోనే ఎంత అందంగా కట్టారో. ఇదిగోండి కొంచెం లాంగ్ వెళ్ళి మరొక వైపు అండి, ఇది బ్యాక్ సైడ్ చూడండి. బాగుంది కదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ నుండి ఎలా తీద్దాం లాంగ్ వెళ్ళని ట్రై చేశాను కానీ అవ్వలేదు. అక్కడ ఏవో మొక్కలు గట్ట వేశారు, మట్టకూడదు కదండి వాళ్ళు వేసుకుంది. సో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని కూడా ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, చూశారు కదా ఇప్పటి వరకు. మలందేవి కోట అంటారు, నేను ప్రస్తుతానికి గెస్ట్ హౌస్లా వాడుతున్నారు అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి.